నమస్కారం సార్. మాది గార్లదిన్నె సార్, అనంతపురం జిల్లా గార్లదిన్నె. మా పాపని కొన్నేళ్ళుగా హింస పెడుతున్నారు. ఎంఆర్ఓను టీడీపీ వీళ్ళు భువనగిరి వెంకట్రామరెడ్డి, రమణారెడ్డి, లింగారెడ్డి, నలపరెడ్డి వాళ్ళంతా వాళ్ళ పాపకు టార్చర్ పెడుతున్నారు సార్. వాళ్ళ మామకి ఎకరా 70 సెంట్లు ఇచ్చినారు. ఎకరా సెంట్లు 70 సెంట్లు ఆ పాపకు లేకోకుండా ఎంఆర్ఓ గారు మళ్ళీ ఆ పాపకు లేకోకుండా పక్కన చేను వాళ్ళకి ఇవ్వాలని చెప్తుంది సార్. అది ఈరోజు రాండి చేనులేక అనిందంట సార్. మా పాప నాకు తెలియకోకుండా మేడం రమ్మనిందని పోయిందంట. పోయింటే అక్కడ ఏం జరిగిందో తెలియదు సార్. ఈ పాప మందు తాగింది మీ పాప అని పక్క చేను వాళ్ళు చెప్పినారు. పోయిన మాటికి పోతే అకస్మాత్తుగా అటుకు లేదు సార్, ఎత్తుకొని ఇక్కడ వచ్చేసినారు హాస్పిటల్కి. మా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి, ఆ పాప కొడుకులు వాళ్ళు నాకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా తాగింది పెద్దమ్మ, అమ్మ మందు తాగింది, కాలు చేయి ఆడడం లేదు, ఏం జరుగుతుందో అని ఏడ్చుకుంటూ చెప్పేసినారు. నాకు చెప్తానే నేను ఇక్కడ వచ్చేసినాను. వచ్చేస్తానే నా చెల్లెల్ని చూస్తే మెలకంలో లేదు సార్. ఆ పాప మెలకంలో లేదు. ఏంది మాట్లాడాలన్నా కానీ ఆ పాపతో కాలేదు, కళ్ళు తెరచలేదు. ఏం జరుగుతుందో తెలియదు. దీనికి కారణం అంతా ఎంఆర్ఓ మేడము, కలెక్టర్ సారు వీళ్ళకి భూమి వాళ్ళదే ఉంది, వాళ్ళ మామగారిదే, వాళ్ళకి చెయ్యండి, వాళ్ళదే చట్ట ప్రకారంగా ఉంది, కొన్నేళ్ళగా వాళ్ళ పేరు మీదే ఉంది. ఇప్పుడు ఆడంగలు అవన్నీ వీళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఆన్లైన్లో ఎందుకు తీసేసినావమ్మా నువ్వు, వాళ్ళ పేర్లు ఎక్కించండి, పప్పు జయలక్ష్మి పేరు మీద ఇవ్వండి అని కలెక్టర్ సారు చెప్పినా కూడా ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదు. మాకు ఏమీ దిక్కు తెలియక మేడం చుట్టుకారమే తిరిగినాం. కొన్నేళ్ళగా 2-3 ఏళ్ళు తిరిగినాం. నిన్నటి నుంచి అసలు ఏంది దిక్కు తెలియక ఇంట్లో పాప మేడం కాళ్ళు పట్టుకుంది సార్. మాకు ఆ పాప మేడం కాళ్ళు పట్టుకొని 2 కాళ్ళు పట్టుకొని ఎదుర్కొని ఏడ్చిన కలెక్టర్ ఆఫీసులో. ఏంది స్పందించలే మేడము, ఏంది పట్టించుకోలేదు. ఇట్లా కాళ్ళతో తన్నేసినట్లా చూసింది ఆ పాపని. ఏం చేస్తుందో తెలుసు సార్ మాకైతేను. కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ పాపకి ఏమన్నా ఒకటి అయితే బట్టను పోగొట్టుకుందా, మొగుడిని పోగొట్టుకుంది, వాళ్ళ అత్త మామ పోయినారు, ఎవరు పానంతో లేరు. 2 కొడుకులు ఇటు ఉన్నారు సార్. ఆ పాపకి ఏం తెలియని పిల్లలు సార్. ఆ పాప హోటల్లో పని చేస్తుంది, పిల్లలను సాకుతుంది. ఈరమ్మ సార్, ఎంఆర్ఓ ఈరమ్మ గార్లదిన్నె ఎంఆర్ఓ సార్. పొలం అక్కాల సార్. ఆ పాప పేరు ఎక్కియాల, పొలంలో ఆ పాప పేరు ఎక్కియాల సార్. ఆ పాపకి పట్టా పాస్బుక్లు ఇవ్వాల. ఈ చిన్న పిల్లోడు, పెద్ద పిల్లోడు వాళ్ళమ్మ పేరు మీద ఉండాల. పప్పు జయలక్ష్మి పేరు మీదకి రాలే సార్. ఎవరి పేరు లేకుండా మిలుగు భూమి మీద పెట్టింది. మిలుగు భూమి కింద పెట్టింది. ఆ మిలుగు భూమి కింద ఉండేది మా పాప పేరు ఎక్కియాల, పప్పు జయలక్ష్మి పేరు మీద. నా పేరు జయలక్ష్మి సార్. గార్లదిన్నెలో మా భూమి ఉంది సార్, 170 సెంట్లు. మా మామకు భూమి ఇచ్చింటే గవర్నమెంట్, మా మామ ఆరోగ్యం బాలేక చనిపోయినాడు. నా భర్తకి ఆరోగ్యం బాలేక చనిపోయినాడు సార్. మా అత్త చనిపోయింది సార్. నేను భూమి కాటికి పోలేదు. భూమి కాడ మా భూమి పక్కలో వాళ్ళు కోరికి ఇమ్మంటే ఇచ్చినాం సార్. వాళ్ళు భూమి కాటికి పోయి భూమి చేసుకుందామంటే అది భూమి మాది, గవర్నమెంట్ మాకు ఇచ్చింది, ఎవరు సాగులో ఉంటే వాళ్ళకే ఇస్తుంది అని చెప్పినారు సార్. భువనగిరి గంగాధర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, నలపరెడ్డి అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సార్. నాకు ఎవరు అంత ఆపు ఎవరు లేరు సార్. నాకు పిల్లలు ఉన్నారు సార్. మేడం అడిగి నాకు కాళ్ళు పట్టుకున్నా. గత 3 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా సార్ భూమి కోసం. హైకోర్టు కూడా నాకే ఆర్డర్ ఇచ్చింది సార్ చేయమని. మేడం వాళ్ళని భూమి ఖాళీ చేపిస్తానంటుంది కానీ చేపిదు. పట్టపారాలన్నీ మావే ఉన్నాయి సార్. అడంగల్లోను ఆన్లైన్లో తీసేసింది సార్. మిగిలిన భూమి కింద పెట్టింది సార్. సార్ నా పేరు అనుష సార్. మా అమ్మ పేరు జయలక్ష్మి. మాది గార్లదిన్నెలో మాది భూమి ఉంది సార్, 170 సెంట్లు. అది వాళ్ళు కౌరుకి ఇచ్చినారు సార్ మా తాతలు. వాళ్ళు చేసుకుంటాండ్రి. మేము మా తాత మా నాన్నలు అందరూ చనిపోయినాక మా నాన్నకు ఆరోగ్యం వల్ల చనిపోయినాడు. మేము ఇప్పుడు చేసుకుంటామంటే వాళ్ళు వదలలేదు సార్. కలెక్టర్ ఆఫీస్ కాడికి అందరి దగ్గరికి పోయి వచ్చినాము. కలెక్టర్ సార్ చేయండి, వాళ్ళని ఖాళీ చేయిందంటే వీళ్ళు ఖాళీ చేయించారు సార్.
మూడేళ్ళు అయింది సార్ తిరగబట్టి ఇట్లా మేము. ఈరోజు పొలంలోకి పోయి మేమంతా పని చేస్తుంటే గొడవకు వచ్చినారు సార్ వాళ్ళు. గొడవకు వచ్చింటే మా అమ్మ మందు తాగింది సార్.